V1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. నమస్తే, వెల్కమ్ టు V1 న్యూస్. బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ ప్రాంతంలో అయ్యప్ప స్వామి ఆలయం నుంచి బిల్లాల వైపు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు శనివారం గుంతల రోడ్డులో వరి నాట్లు నాటి వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రహదారి మరమ్మతుల కోసం గతంలో నిధులు మంజూరైనప్పటికీ మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని విమర్శించారు. గుంతలతో నిండిన ఈ రహదారిపై ప్రతిరోజు వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే రహదారి మరమ్మతు పనులను ప్రారంభించాలని, లేని పక్షంలో ప్రజలను వెంటబెట్టుకుని మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపీకిషన్, వార్డు కౌన్సిలర్ కొలిపాక రేణుక, బాలరాజు, నాయకులు హనుమాన్లు, చారి, పవన్, గుంత, గంగాధర్, వినోద్, అరవింద్, వేణు, పని తదితరులు పాల్గొన్నారు. గడ్డెనక దొంగల మూతావో గజ్జల మోనారే వాడలపై ఇట్లా పడతారు ఆడబాయిలందరూ మాట పడతారు. గడ్డెనక దొంగల మూతావో గజ్జల మోనారే వస్తవ తల్లి ఓ గజ్జల మోనారే ఇంటి దొంగల మూట ఓ గజ్జల మోనారే దొంగల మూట ఓ గజ్జల మోనారే గడ్డెనక దొంగల మూట ఓ గజ్జల మోనారే ప్రజలందరూ చూస్తా ఉండ్రు ఓ కాంగ్రెస్ వాళ్ళారా, ప్రజలందరూ చూస్తుండ్రు కాంగ్రెస్ వాళ్ళారా. మోనారే 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 గజ్జల మోనారే ఇంటి దొంగ కాంగ్రెస్ ఓ గజ్జల మోనారే. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బోధన్ రాకాస్పేట్ నుండి అయ్యప్ప కమాన్ నుండి బెల్లాలు వెళ్లే దారిలో రోడ్లు గుంతలమయమైన సందర్భంగా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే చిన్న చిన్న వానలకే చెరువులు తలపిస్తున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఈరోజు బీజేపీ పార్టీ నిరసన కార్యక్రమం నాట్ల కార్యక్రమంతో మొదలుపెట్టింది. అలాగే బోధన్లో ఉన్న 38 వార్డుల్లో కూడా ఇలాంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. చిన్న వర్షాలకే ఇళ్లకి నీళ్ళు వచ్చేసి చాలామందికి నీళ్లు అక్కడ బురదగుంటగా మారి దానివల్ల దోమలు ప్రబలిల్లి ప్రజలకి అనారోగ్యాల పాలై టైఫాయిడ్, మలేరియా లాంటి భయంకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇది ముందుగానే గమనించి ఈ కార్యక్రమం చేపడుతూ 38 వార్డులో ఎక్కడ సమస్య ఉన్నా కూడా వెళ్ళి దాని గురించి ప్రశ్నిస్తుందని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఏదైతే మేము రాకాస్పేట్లో బెల్లాల్ రోడ్ వెళ్ళే దారిలో గతంలో కూడా ఫండ్ రిలీజ్ అయినా కూడా దీని అభివృద్ధి కోసం పెడతామని చెప్పి టెండర్లను తీసుకొచ్చి కూడా ఈ అభివృద్ధి పని చెయ్యకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది. ఈ పక్కనే స్కూల్ ఉంది, ఇక్కడ 200 మంది 300 మంది గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ప్రాథమిక పాఠశాల చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఈ ఒక వాటర్ వల్ల ఎన్నో అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. మరియు గర్భిణీ స్త్రీలు కానీ, బండిపై వెళ్ళే వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ చాలామంది ఎన్నోసార్లు ఇక్కడ స్కిడ్ అయి పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ ఇలాంటి గుంతలమయం ఉన్న బోధన్ 38 వార్డులలో గుర్తించి మున్సిపాలిటీ సిబ్బంది, కమిషనర్ గారు వెంటనే స్పందించి ఇవన్నింటినీ మరమ్మతులు చేయించి రోడ్లు వేయించాలని కోరుకుంటూ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన 18 కోట్ల ఫండ్ ఇప్పటి వరకు ఎక్కడ పెట్టారన్న విషయాన్ని కూడా ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కావున వెంటనే ఈ విషయం మీద స్పందించాలని ఈరోజు బీజేపీ పార్టీ నిరసన కార్యక్రమం నాటు వేయడం కార్యక్రమం చేయడం జరిగింది. టెండర్లు దొరుకుతలేరు, తక్కువ రేటుకు దొరుకుతా ఉన్నారు. మేము వేస్తాము, రోడ్లు వేస్తాము, అది దానికి మొత్తము మ్యాపింగ్ చేసి చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు పని ముందుకు వెళ్తలేదు. కావున మేము నిరసన రూపంలో ఇక్కడ కార్యక్రమంకి వచ్చినాం. ఇది ఇంతటితో ఆగదు, మున్ముందు అవసరమైతే ఆర్డీఓ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎమ్మెల్యే గారు కూడా కొంచెం బోధన వైపు దృష్టి పెట్టి బోధన సమస్యల మీద ఆయన
దృష్టి సారించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు చాలా ఏళ్ల నుంచి బోధన్ ప్రాంతాన్ని పరిపాలించి మినిస్టర్గా ఎంతో సీనియర్ నాయకులుగా ఇక్కడ ఉన్నారు. మీరు బోధన్ ఇంకా మీరు ఇప్పుడు సలహాదారులు ఉన్నారు, 6 గ్యారంటీలకి మీరే సలహాదారులు ఉన్నారు కాబట్టి 6 గ్యారంటీలు బోధన్ ప్రజలకు అందించి బోధన్లో ఉన్న సమస్యలు తీర్చాలని బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఏసీ కార్లలో తిరగడం కాదు సార్, ఒకసారి ప్రజల మధ్యకు వచ్చి మీరు చూడాలని బీజేపీ ప్రశ్నిస్తూ ఉంది. శాఖ ఆధ్వర్యంలో బోధన్ నగర మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రాకాస్పేటలో ఏదైతే అయ్యప్ప గుడి కమాన్ నుంచి ప్రారంభమైనటువంటి బెల్లాలకి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి గుంతలతోటి అధ్వాన్నంగా తయారైంది. ఇది వర్షాకాలం, మరి వర్షాలు అత్యధికంగా కురుస్తాయి. మరి దాంతోపాటు రోడ్ల మీద గుంటలలో నీరు చేరి దోమల ప్రబలే ప్రభావం ఉంది. అట్లాగే ప్రజల ఆరోగ్యం పాడే ప్రభావం ఉంది. ఎందుకంటే ఈ రహదారి గుండా అనేక మంది స్కూళ్ళకు కానీ పిల్లలకు కానీ వెళ్తూ ఉంటారు. అట్లాగే మరి ఈ రహదారిలో ద్విచక్ర వాహనాలు నడిపించే వాళ్ళు ఉంటారు. ద్విచక్ర వాహనాలు నడిపించే వాళ్ళ నడుములు పోతూ ఉన్నాయి. వర్షాలు అత్యధికంగా పడి మరి గుంటల్లో నీరు చేరితే రేపటి రోజున స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. మాతృమూర్తులకు ఇబ్బంది అవుతూ ఉంది. దీన్ని గమనించి భారతీయ జనతా పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమం ఈ రోడ్లో ఉన్నటువంటి గుంటల్లో చెరువులు తలపిస్తూ ఉన్నాయి. నీళ్లు మరి పడి వర్షం పడి ఇట్లా చెరువులు కుంటలు తలపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వరి నాట్లు వేసే కార్యక్రమం, నిరసన కార్యక్రమం తీసుకున్నాం. ముఖ్యంగా ఏదైతే మొన్న కురిసిన వానకే ఈ రోజు వరకు కూడా మరి వర్షాలు లేవు. ఈరోజు కూడా రోడ్డు మీద నీళ్లు చేరి మరి ఉన్నాయి. విద్యార్థులు సర్కస్ ఫీట్లు చేస్తారు, మాతృమూర్తులకు ఇబ్బంది అవుతుంది. ద్విచక్ర వాహనాలు నడిపేటువంటి వాళ్ళకు కూడా వెన్నుపూసకు ఇబ్బందిగా జరుగుతూ ఉంది. ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులు నేడు కూడా అదే పదవిలో ఉండి మరి బాధ్యతలను అనుభవిస్తూ మరి పదవి మీద వ్యామోహంతో ఉన్నటువంటి ఈ రోడ్డుకు మరి బిల్లు శాంక్షన్ అయినప్పటికీ కూడా నేటి వరకు కూడా మరి ఎందుకు మరి తీసుకెళ్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తాం. మరి మీ దగ్గర ఉన్న లోపమా? ఏదైతే ప్రజాప్రతినిధిగా శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి ఆన్ ఆఫ్ ఎమ్మెల్యే ఏదైతే అలీసాగర్ లిఫ్ట్ దగ్గర ఆన్ చేసి ఆఫ్ చేసేటువంటి బటన్ ఉన్నటువంటి ఎమ్మెల్యే మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఈ రహదారులపైన ఎందుకు పట్టించుకుంటున్నారని చెప్పారు. ప్రజలు మీకు గతంలో ఉన్నటువంటి పాలకుడిని వద్దనుకొని చెప్పేసి ఈరోజు మీకు ఎన్నిక చేసినటువంటి సందర్భం. మరి మీ దృష్టిలోకి ఎందుకు రావట్లేదు? మీకున్నటువంటి చైర్మన్ మీకు చెప్పట్లేదా? ప్రజా సమస్యలపైన మీరు తీర్చాల్సిన అవగాహన బాధ్యత మీకు లేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. బోధన్లోని 38 వార్డులలో ఇది ఒక్కటే రహదారి మీద ధర్నా చేయడం నిరసన కార్యక్రమం కాదు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ 38 వార్డులో కూడా తిరిగి పర్యటన చేసి సమస్యలను ఎక్కడో పెట్టి కూడా వదిలిపెట్టి సందర్భంగా హెచ్చరిస్తాం. ముఖ్యంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో మీకు పదవి మీద వ్యామోహం, అధికారం దాహం, మీకు వీటి మీదనే పని ఉంది. కానీ మరి రోడ్లు వేయాల్సిన బాధ్యత కానీ డ్రైనేజీలు తీపియాల్సిన బాధ్యత కానీ డ్రైనేజ్ చేయాల్సిన మరి లేదు. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి 18 కోట్ల ఏదైతే ఫండ్ ఉందో మరి మున్సిపాలిటీలు ఎందుకు పెట్టలేకపోతున్నారు? డబ్బులు లేవని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. మరి ప్రజలు పన్ను కడతలేరా? ప్రతి ఒక్క దానిపైన శిస్తు కట్టి మీకు పన్ను ఇస్తున్నప్పటికీ మీరెందుకు చేయట్లేని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ రోడ్డుని ఇట్లా తొందరగా పునరుద్ధరించకుంటే, ఈ రోడ్డుని వేయకుంటే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. భారతీయ జనతా పార్టీ ప్రైవేట్ స్కూళ్ళలో బుక్స్ అమ్మడమా? ప్రైవేట్ స్కూళ్ళలో విచ్చలవిడిగా ఫీజులలో బుక్స్ అమ్మడమా? ప్రైవేట్ స్కూళ్ళలో విచ్చలవిడిగా ఫీజులతో బుక్స్ అమ్మడమా? చర్యలు తీసుకోకపోవడమా? ప్రైవేట్ స్కూళ్లకు కొమ్ము కాస్తున్న విద్యాశాఖ అధికారులు 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 పేద విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలి. పేద విద్యార్థులకు. నా పేరు మిసాలి నాగేష్, తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు. ఏదైతే దాదాపు వారం రోజుల నుంచి ప్రైవేట్ స్కూళ్ళల్లో విచ్చలవిడిగా బుక్స్ అమ్ముతా ఉన్నారని న్యూస్ రావడం జరిగింది. దీనిపై మేము వెంటనే తెలంగాణ విద్యార్థి పరిషత్గా స్పందించి బుక్ స్టోర్లకు బుక్స్ అమ్ముతున్నారు కావున మాకు తల్లిదండ్రులు కూడా మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. విచ్చలవిడిగా పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి బుక్స్ అమ్ముతూ ఉన్నారు. ఏదైతే మేము దానిపైన స్పందించి బుక్స్ అమ్ముతున్న స్కూళ్ళకు వెళ్ళి మేము చూడడం జరిగింది. వెంటనే అక్కడి నుంచి ఎంఏ గారికి ఫోన్ చేస్తే దీనిపై నాకు సరిగా అవగాహన లేదు,
నాకు ఏమైనా ఆర్డర్ కాపీ ఉంటే చూపెట్టాలా, నేను ఆపలేను, అట్లా ఇట్లా అనడం జరిగింది. కావున అవగాహన లేనటువంటి ఎంఈఓ గారు విద్యాశాఖలో ఉండడం దేనికని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే కలెక్టర్ గారు దీనిపైన స్పందించి ఎంఈఓ గారిని ట్రాన్స్ఫర్ చేసి కొత్త ఎంఈఓని ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. ఏదైతే ఆర్డర్ కాపీ ఉందో ఆర్డర్ కాపీ కూడా మేము తీసుకురావడం జరిగింది. దీనిపైన స్పష్టంగా బుక్స్ అమ్మరాదనే నిబంధనలు ఉన్నాయి. అలాగే నో ప్రాఫిట్ నో లాస్ కింద అమ్మొచ్చని ఉంది. కానీ ఏదైతే వీళ్ళు నిబంధనలు ఏ విధంగా పెడుతున్నారంటే, ఇంకొకటి బహిరంగంగా మార్కెట్ ఎంపిక 3 విభిన్న బుక్ స్టోర్లలో వాళ్ళు కొనే విధంగా పేరెంట్స్ కి స్వేచ్ఛ అనేది కల్పించాలి. వీళ్ళు ఎక్కడ కూడా కొనొచ్చు, 3 బుక్ స్టోర్లు అన్న వాళ్ళు పేర్లు రాసి ఇవ్వాలి. కానీ వీళ్ళు అలా చేయకుండా కొంటే మా దగ్గరే కొనాలి, వాళ్ళు కిరాయి సెటర్లు ఏర్పాటు చేసి దాంట్లో బుక్స్, స్టేషనరీ బుక్స్, అలాగే యూనిఫామ్స్, టై బెల్ట్ అన్ని కూడా మా దగ్గరనే కొనాలని బలవంతం పెడుతున్నారు. ఇవే బయట మనం ఎక్కడైనా కొంటే దాదాపు 1600 నుంచి 2000కు వచ్చే బుక్స్ లను వీళ్ళు 5000 నుంచి 6000, 10,000 వరకు అట్లా విచ్చలవిడిగా వీళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతున్నారు. ఇది విద్యానా వ్యాపారం అనేది మాకు తెలుస్తలేదు. కాబట్టి దీనిపై వెంటనే డిఓ గారు స్పందించాలి, అలాగే కలెక్టర్ గారు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పైన ఈ యొక్క దోపిడీ అరికట్టాలని మేము కోరుతున్నాం. ఏదైతే పేద మధ్య తరగతి విద్యార్థులు ఉంటారో మన బోధనలో, వాళ్ళు బంగారాలు తాకట్టు పెట్టి మరి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళకు బుక్స్ కొనియడం కానీ చేస్తున్నారు. కానీ వీళ్ళు వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసి ముక్కు పిండి మరి డబ్బులు వసూలు చేసి వాళ్ళకు కొనమంటున్నారు. దాదాపు 100% వాళ్ళకు ఫీజులు అనేది భారం అవుతుంది. దానికి బదులు ఇంకా వీళ్ళు ఒక 50 నుంచి 60% ఇది బుక్స్ కొనాలా నిబంధనలు పెట్టడం సరికాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనిపైన వెంటనే సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే మేము రాబోయే రోజుల్లో కాదు, దాదాపు 2-3 రోజుల్లో డిఓ కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.